కథాస్రవంతి శ్రీ వంగూరి చిట్టెనరాజు గారి అమెరికథలు 2024లో ప్రచురితమైన కథ సొంత లాభం కొంత మానుకు. రచన శ్రీ వేణు నక్షత్రం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. హాయ్ క్రిస్టినా, వెర్ ఆర్ యూ గోయింగ్? తన BMW 5 సిరీస్ కార్ను పార్క్ చేసి ఆఫీస్ ఎంట్రన్స్ వైపు చేతిలో కంప్యూటర్ బ్యాగ్తో నడుస్తున్న పునీత్ ఎదురుగా ఒక పెద్ద బాక్స్ని ఆయాసపడుతూ మోస్తూ తన కారు వైపు వెళ్తున్న క్రిస్టినాని అడిగాడు విచిత్రంగా నవ్వుతూ. సాధారణంగా ఈ సమయంలో ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ ప్రిపేర్ చేయడంలో చాలా హడావిడిగా ఉంటుంది. లంచ్ టైంలో కనపడినప్పుడు ఎప్పుడూ నవ్వుతూ పలకరించే క్రిస్టినా ముఖం ఈరోజు చాలా కోపంగా ఉంది. టుడే ఈజ్ మై లాస్ట్ డే, గాడ్ పింక్ స్లిప్ అని 2 అడుగులేసి వెనక్కి తిరిగి హ్యావ్ టు సెర్చ్ న్యూ జాబ్. వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ ఉద్యోగం పోయిందనే మాట చెబుతూ తన పాత ఫోర్డ్ కార్ ట్రంక్లో బాక్స్ పడేసి విసురుగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయింది. ఊహించని పరిణామానికి కంగుతున్నాడు పునీత్. గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాడు క్రిస్టినాని, కానీ ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు. ఆమె వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉండిపోయాడు నిశ్చేష్టుడై. ఉద్యోగం పోవడానికి ఎవరు బాధ్యులో స్పష్టంగా తెలిసినా కించిత్ మాట అనకుండా కోపాన్ని దాచుకుని వెళ్ళిపోయింది క్రిస్టినా. క్యాంటీన్లో రోజు అందరితో సరదాగా ఉండే క్రిస్టినా ఎవరి వల్ల తనకు ఉద్యోగం వచ్చిందని పొగిడిందో, ఈరోజు తన ఉద్యోగం పోవడానికి కారణం కూడా వారే అని తెలిసినా ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోవటం చూస్తే చాలా బాధేసింది పునీత్కి. ప్రత్యక్షంగా తన ప్రమేయం ఏమీ లేనప్పటికీ పరోక్షంగా తన టీం స్వార్థం వల్ల కలిగిన ఈ ఇబ్బందిని తనపై వేసుకుని ఒక దోషిలా మదనపడుతున్నాడు పునీత్. కరోనా తర్వాత చితికిపోయిన ఎన్నో జీవితాల్లాగానే క్రిస్టినాది కూడా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న జీవితం. కొడుక్కి కారు కొనిచ్చారని సంతోషంగా చెప్పిన క్రిస్టినా కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు పడిందో కూడా చెప్పింది. మళ్ళీ ఎన్ని అవసరపడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఆలోచిస్తూ ఉంటే గుండె తరుక్కుపోయింది. ఆలోచనలన్నీ క్రిస్టినా చుట్టే తిరుగుతుంటే పునీత్ మనసు 1 సంవత్సరం వెనక్కి వెళ్ళింది. అప్పుడప్పుడే కరోనా మిగిల్చిన కన్నీటి జాడల్ని మరుస్తూ చాలా కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు తిరిగి తమ అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న సమయం. చాలా కంపెనీలు చాలీచాలని ఉద్యోగులతో, అరకొర వసతులతో నడుస్తున్నాయి. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా ఇంతకు ముందులాగా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతభత్యాలు ఇచ్చే స్థాయిలో లేవు. చాలా ప్రాజెక్టులు అమెరికా కంపెనీల నుండి తీసేసి చౌకగా నడిపించడానికి ఇండియా, ఫిలిప్పీన్స్ లాంటి విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తున్నాయి. దాదాపు 1000 మందికి పైగా పనిచేసే వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు కూడా తీవ్ర బడ్జెట్ సంక్షోభంలో ఉంది. ఎంత లేదన్నా ప్రతిరోజు 3 నుండి 400 మంది వస్తూ పోతూ ఉంటారు. అన్ని ఆఫీసుల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక క్యాంటీన్ ఉండేది. ప్రతిరోజు 300 మందికి సరిపోయేట్టు వివిధ రకాల వంటకాలు వండేవారు. వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులు, కస్టమర్లు ఉంటారు కాబట్టి అన్ని దేశాలకు చెందిన వంటలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆమోదించిన విలువలతో వండుతారు. దాదాపు 20 మంది క్యాంటీన్ సిబ్బంది ఉండేవారు. కోవిడ్ రోజులకు ముందు క్యాంటీన్ లంచ్ సమయంలో కూర్చోవడానికి స్థలం కూడా దొరకక ఎన్నో వ్యాపార లావాదేవీలకు, చాడీలకు, గాసిప్లకు కేంద్ర బిందువై నిండు కుండల కళకళలాడుతూ ఉండేది. కోవిడ్ తర్వాత ఆఫీస్కి వస్తున్న వారు తక్కువ మంది ఉంటారు కనుక ఆఫీస్ తెరిచినా క్యాంటీన్ ఇంకా తెరవలేదు. వస్తూ పోయే వారితో ఒకప్పుడు కిటకిటలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్లా కనిపిస్తోంది. దుమ్ము పట్టి సాలీడు గుళ్లతో టేబుల్ పైకి ఎక్కించిన కుర్చీలు, మూసివేసిన సోడా ఫౌంటైన్లు, క్యాష్ కౌంటర్లు. ఇలాంటి పరిస్థితి రాజ్యం వెళుతున్న సమయంలో బీపీఎస్ టెక్నాలజీస్ అనే భారత కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ప్రపంచ బ్యాంక్. బీపీఎస్ కంపెనీ దాదాపు 200 మంది ఉద్యోగులను హైదరాబాద్ మరియు ఢిల్లీ బ్రాంచీల నుండి వాషింగ్టన్ డీసీకి పంపింది. ఇంకా కొన్ని చిన్న చితక కంపెనీల నుండి దాదాపు 100 మందికి పైగా కొత్తగా వచ్చి చేరారు. కొత్తగా కుదుర్చుకున్న ఈ కాంట్రాక్టు వల్ల ప్రపంచ బ్యాంకుకి కొన్ని $1 మిలియన్ ఆదా అవుతాయి ప్రతి ఏటా. బీపీఎస్ ఉద్యోగులు వచ్చిన తర్వాత పాత క్రొత్త ముఖాలతో ఆఫీసులో హడావిడి ఎక్కువైంది. వచ్చిపోయేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అదే అదనుగా మూసివేసిన క్యాంటీన్ సేవలు పునఃప్రారంభించారు. అంతవరకు ఎక్కడో చిన్న చితక పనులతో కాలం గడుపుతున్న కొందరు క్యాంటీన్ ఉద్యోగులు మళ్లీ తమకు ఉద్యోగం లభించడంతో వారి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడింది. అందరూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.
అందులో ప్రముఖంగా అందరితో కలివిడిగా ఉండే ఆఫ్రికన్ అమెరికన్ క్రిస్టినా అక్కడే 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. మీరు రావడం వల్ల మళ్ళీ మా ఉద్యోగాలు మాకొచ్చాయి, మీకు చాలా రుణపడి ఉంటాం అని చాలాసార్లు అనేది బీపీఎస్ ఉద్యోగులను ఉద్దేశించి. ముఖంలో ఎప్పుడూ అలసట కనపడేది కాదు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ వంటలు ఎలా ఉన్నాయి అని ఆరా తీస్తూ, ఎవరికైనా చీజ్ పల్లీలు లాంటివి పడనప్పుడు వారి కోసం ప్రత్యేక వంటలు కూడా చేయిస్తూ అందరికీ తలలో నాలుకలో ఉండేది క్రిస్టినా. క్యాంటీన్ ఏరియా కిటకిటలాడుతూ పూర్వ వైభవం వచ్చినట్టు నిండుగా కనపడుతూ ఉంటే క్రిస్టినా ఇంకా ఇతర క్యాంటీన్ ఉద్యోగుల ముఖం వెలిగిపోయేది. పునీత్ ప్రపంచ బ్యాంకు ఉద్యోగి. అక్కడే గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. బీపీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బాస్. దాదాపు 30 మంది డెవలపర్లు తన టీంలో ఉన్నారు. ఎప్పుడు లంచ్ కోసం క్యాంటీన్కి వెళ్ళినా 20 మందికి తక్కువ ఉండేవారు కాదు తనతో పాటు. బీపీఎస్ ద్వారా వచ్చిన వారిలో ఎక్కువ మంది కొత్తగా అమెరికాకు వచ్చిన వారే. కొత్తగా అమెరికన్ బాసులతో లంచ్ మీటింగులు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్లు ఉండేవి కనుక కొన్ని నెలలు అందరితో కలిసి క్యాంటీన్ భోజనం చేసేవారు. అందరినీ పలకరిస్తూ పునీత్ టీంని కూడా ప్రత్యేకంగా వచ్చి పలకరించి వంటల గురించి కనుక్కునేది క్రిస్టినా. పునీత్తో అంతకుముందే పరిచయం ఉంది కాబట్టి కరోనా సమయంలో ఎన్ని ఉద్యోగాలు మారింది, ఎంత కష్టపడిందో నవ్వుతూనే చెప్పేది సందర్భం వచ్చినప్పుడల్లా. ఎప్పుడూ క్యాంటీన్లోనే భోంచేస్తాడు పునీత్. పునీత్కి ఎప్పుడు సర్వ్ చేసినా మంచి టిప్ ఇచ్చే అలవాటు ఉంది. పునీత్ది పెద్ద టీం కాబట్టి క్యాంటీన్లో అందరి కళ్ళు ఈ టీం పైనే ఉండేవి. లంచ్ టైంలో రోజు అనధికార టీం మీటింగ్ లాగే ఉండేది. ఒకరోజు లంచ్ టైంలో కాలేజీకి వెళ్లనున్న తన కొడుక్కి కారు కొనిచ్చానని చాలా సంతోషంగా చెప్పింది పునీత్ టీంతో. చెబుతున్నంతసేపు ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. పునీత్తో సహా అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆ క్యాంటీన్ తెరిచి తనకు పాత సీనియారిటీని లెక్కిస్తూ ఈ ఉద్యోగం మళ్ళీ రావడం వల్లే నేను నా కొడుక్కి కారు కొనగలిగాను అని చాలా గర్వంగా చెప్పింది. అందరూ ఆమె సంతోషానికి తామే కారణం అన్నట్టు ఎవరికి వారే ఆ క్రెడిట్ని తమ అకౌంట్లో వేసుకుని తమ భుజాలను తామే తడువుకుని పొంగిపోయారు. ఇంకొక షెఫ్ తన కూతుర్ని $1000 ఖర్చు పెట్టి ఒక బ్యూటీషియన్ కోర్సులో జాయిన్ చేశానని, అది ఆమె ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కళ అని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆ షెఫ్ స్పెషల్గా బేక్ చేసిన ఒక కేక్ శాంపుల్ రుచి చూపించింది పునీత్ టీం మెంబర్స్కి క్రిస్టినా. చాలామంది క్యాంటీన్ ఉద్యోగులు తమకు మళ్లీ ఉద్యోగం రావడంతో కరోనా సమయంలో చేయలేని ఇంటి రిపేర్ లాంటి కొన్ని పనులకు శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల తమ కుటుంబంలో కొందరిని కోల్పోయినా, ఎన్నో ఆర్థిక నష్టాలను చవిచూసినా, ఎన్నో ఏళ్లుగా తమ జీవితంతో ముడిపెట్టుకున్న ఈ క్యాంటీన్ తిరిగి తెరిచి తమ సీనియారిటీని లెక్కిస్తూ తమ ఉద్యోగం, మంచి జీతం తమకు రావడంతో ఆ బాధలు, కష్టాలు అన్నీ మరిచి తిరిగి వచ్చిన ఆ వసంత శోభను ఆస్వాదిస్తున్నారు దాదాపు 20 మంది ఆ క్యాంటీన్ సిబ్బంది. ప్రపంచ బ్యాంకు నిధులతో జరిగిన కొన్ని అభివృద్ధి పనులను సమీక్షిస్తూ ప్రభుత్వ యంత్రాంగంతో ఒక సమావేశం జరుగుతోంది వరల్డ్ బ్యాంక్ ఆవరణలో. కొన్ని వేల గ్రామాలకు నీటి ప్రాజెక్టులు, కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు, కొన్ని అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించింది. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత లబ్ధిదారుల సంతోషాన్ని రికార్డు చేసిన ఒక వీడియో ప్రజెంటేషన్ ప్రదర్శించారు. మీ వల్లే ఈరోజు వారందరి కళ్లలో వెలుగు చూస్తున్నాం అని అధికారులు ప్రపంచ బ్యాంకు ఉద్యోగులందరినీ ఉద్దేశించి అంటూ ఉంటే హాల్ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. మీటింగ్ అయిన తర్వాత యథావిధిగా లంచ్ ఆర్డర్ చేసి తన గ్రూపుతో కూర్చున్నాడు పునీత్. చూశారా, మనం ఏదో పేచెక్ కోసం పనిచేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చేసే ప్రతి పని వల్ల ఎందరి జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపుతున్నాం అనేది ఇలాంటి వీడియోలు చూస్తే కానీ మనకు తెలియదు. ఐటీ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యిందా లేదా, కోడింగ్ రన్ అవుతోందా లేదా అనే మనం చూస్తున్నాం, కానీ దాని ఫలితాలు, వారి జీవితాల్లో ఈ సంతోషాన్ని ఎప్పుడూ ఆలోచించలేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్ అన్నాడు పునీత్ తన టీం సభ్యులను ఉద్దేశించి. అందరూ చప్పట్లు కొట్టారు. వేల మంది ఐటీ ఉద్యోగులు, సైట్ ఇంజనీర్లు, బరువులు మోసిన కార్మికులు అందరూ కలిసి చేసిన ప్రాజెక్ట్ అయినా అనుకోకుండా వచ్చిన క్రెడిట్ తమ ఖాతాలో జమ అవుతుంటే కేవలం కోడింగ్ మాత్రమే రాసిన పునీత్ టీం మెంబర్స్ అందరి కళ్ళలోనూ ఒక ఉద్వేగం, అందరి ముఖాల్లో ఒక సంతోషం కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ అందరికీ ఒక పెద్ద కేక్ని ఆర్డర్ చేశాడు పునీత్. కేక్ని టేబుల్పై అందంగా డెకరేట్ చేసింది క్రిస్టినా. కట్ చేసిన తర్వాత అందరికీ సర్వ్ చేసింది. ఒక పెద్ద డాలర్ నోట్ని టిప్గా ఇచ్చాడు పునీత్. అతడిచ్చిన టిప్ని చూస్తూ వారం రోజులకు సరిపోయే గ్రాసరీలు వస్తుండే అని ఒకరు, ఒక ఫుల్ బాటిల్ వస్తుండే అనే గుసగుసలు గ్రహించి నవ్వుకున్నాడు పునీత్ ఎప్పుడూ టిప్ ఇవ్వని తన మెంబర్స్ని చూస్తూ. వారికి పూర్తి జీతం తీసుకున్నారా అనే సంతోషం మనం ఇచ్చే ఈ టిప్ వల్ల వస్తుంది. సర్వ్ చేసిన వారికి టిప్ ఇవ్వడం అనేది ఇక్కడ తప్పనిసరి అని చెప్పాడు.
2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు వస్తాయి, వారం రోజులు సరిపడే గ్రాసరీలు వస్తాయి ఇండియాలో అయితే అని రూపాయల్లో లెక్క కట్టుకునేవారు కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ టిప్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు. డబ్బులు తీసుకుని రిసీట్ టేబుల్పై పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయేది క్రిస్టినా. ఇన్ని రోజులు రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అన్న సంతోషం అందరి ముఖాల్లో కనిపిస్తోంది. ఢిల్లీ ఉద్యోగులు, హైదరాబాద్ ఉద్యోగుల మధ్య స్నేహం ఎక్కువైంది. కెఫెటేరియాలో లంచ్ సమయంలో ఎక్కడ చూసినా 20 మందికి తక్కువ కాకుండా పెద్ద పెద్ద గ్రూపులు తయారయ్యాయి. ఇన్ని రోజులు ప్రాజెక్ట్ టెన్షన్లో పడి హడావిడిగా ఏదో తినేసి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. ఇంకో విధంగా చెప్పాలంటే చంద్రయాన్ 3 టీం కన్నా ఈ బీపీఎస్ టీమే ఎక్కువ శ్రమ పడింది. లంచ్ సమయంలో కూడా కొందరు కోడింగ్ సమస్యలు, ఇంకేవో సమస్యల గురించే చర్చించుకునేవారు. ఇప్పుడు అందరికీ ప్రాజెక్టు ఒత్తిడి తగ్గింది. ఇప్పుడు లంచ్ సమయంలో క్యాంటీన్లో ఎక్కువ సమయం కేటాయించడమే కాక ఇండియా పాలిటిక్స్, క్రికెట్, హిందూ ముస్లిం వాదం, కమ్యూనిస్ట్ వాదం, గొడవలు, ఆ తర్వాత ఎవరేమి తింటున్నారనే విషయాలు, ఏవి మంచి పోషకాలు, వాటి లాభాలు, వాటి సైడ్ ఎఫెక్ట్లు, ఇలా ఎన్నో విషయాలు టేబుల్ పైకి చర్చగా వచ్చేవి. ఒకరిద్దరు వెజిటేరియన్స్ ఇతర పదార్థాలతో అలర్జీలు ఉన్నవారు ఇంటి నుండి బాక్స్ తెచ్చుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇన్ని రోజులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ పోషకాల గురించి, క్యాలరీల గురించి వీరమాచినేని, ఖాదరవల్లి డైట్ల చర్చ మొదలైందో అప్పుడే అందరిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఇంటి నుండి లంచ్ తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించారు. కానీ అందరినీ బాగా ఆకర్షించింది తాము దానివల్ల ఎన్ని డాలర్లు పొదుపు చేయగలుగుతున్నారనే వివరించే పెద్ద బార్గ్రాఫ్. కోతి కొబ్బరికాయ దొరికినట్టు అందరి ఆలోచనలు డబ్బా వైపు మళ్ళాయి. ఆదాయం డాలర్లలో వచ్చినప్పటికీ ఖర్చులు రూపాయల్లో లెక్కేసి అమ్మో ఇన్ని రోజులు ఎంత ఖర్చు చేశామో అని ముక్కు మీద వేలేసుకుని లోపల గుణుక్కునేవారే ఎక్కువయ్యారు బీపీఎస్ ఉద్యోగుల్లో. ఇంకేముంది, సోనా మసూరి నిషేధిస్తున్నారని వార్త వచ్చిన క్షణాల్లో టన్నుల బియ్యాన్ని ఖాళీ చేసి రాబోయే 2 తరాలు తిన్నా తరగనన్ని రైస్ బ్యాగులు కొనిపడేసిన చరిత్ర మనది కదా. క్షణాల్లో లంచ్ మేట్స్ వాట్సాప్ గ్రూప్ తయారైంది. అసలే వరల్డ్ బ్యాంక్ ఉద్యోగులు కదా, బ్యాంక్ అప్పులు, ఆస్తులు లెక్క పెట్టాల్సిన నాలెడ్జ్ అంతా 5 రోజుల లంచ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంటి నుండి తెచ్చుకుంటే ప్రతి నెల ఎంత మిగులుతుంది, గ్రాసరీస్కి ఎంత ఖర్చు అవుతుంది అనే గణాంక వివరాల ఎక్సెల్ షీట్ క్షణాల్లో దర్శనమిచ్చింది వారి వాట్సాప్ గ్రూపులో. అబ్బో, ఇంటి నుండి లంచ్ తెచ్చుకుంటే అన్ని డబ్బులు పొదుపు చేసుకోవచ్చా అని అందరి బుర్రలు వేడెక్కిపోయాయి. ఇంకేముంది, యుద్ధ ప్రాతిపదికన అందరూ షాపింగ్కి వెళ్ళి లంచ్ బాక్స్ కొనాలని ప్లాన్. మళ్లీ క్షణాల్లో ఏ షాపులో ఏ బ్రాండ్కి తక్కువ రేటు, బాక్సులో ఎన్ని అరలున్నాయి, ఎన్ని వంటకాలు పెట్టచ్చు, డెజర్ట్కి సెపరేట్ సెక్షన్ ఉందా అని వచ్చిన సందేహాలకు కూడా ఇంకో ఎక్సెల్ షీట్ క్షణాల్లో తయారైంది. జూన్లో స్కూల్స్ ప్రారంభించగానే పిల్లలు ఎంత మురిపంగా కొత్త బ్యాగులు, పుస్తకాలతో ఇతర విద్యార్థులకు చూపిస్తూ పొంగిపోతారో అలాగే వీకెండ్ షాపింగ్ చేసి సోమవారం నాడు అందరూ సరికొత్త డిజైన్లలో వచ్చిన లంచ్ బాక్సులు పట్టుకురావడమే కాక దాని ప్రత్యేకతలని, ఎన్ని గంటల పదార్థాలు వేడిగా ఉంటాయో లాంటి విషయాలు గొప్పగా చెప్పుకున్నారు ఒకరికొకరు. పార్టీ కోసం డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొచ్చి పార్టీ కాగానే రిటర్న్ చేసే చరిత్ర ఉన్న ఒకరిద్దరు సీనియర్స్ వాడిన లంచ్ బాక్స్ కూడా రిటర్న్ ఇచ్చి వేరే బాక్స్ తీసుకోవచ్చని సలహా కూడా వాట్సాప్లో హల్చల్ చేసింది. లంచ్ విషయం, డబ్బాల విషయం, సేవింగ్స్ బార్ గ్రాఫులు ఇతర టీం మెంబర్స్కి కూడా పాకింది. కరోనా వైరస్ కన్నా వేగంగా ఈ విషయం పాకి 2-3 నెలల్లో ఏ టేబుల్పై చూసినా డబ్బాల గలగలలే. ఈ హడావిడి చూసి కొందరు అమెరికన్ ఉద్యోగులు కూడా లంచ్ బాక్సులకి అలవాటు పడ్డారు. కనీసం కాఫీ కూడా కొనకుండా ఇంటి నుండి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ అక్కడ స్పూన్లు, సాసులు, నాప్కిన్స్ వాడేవారి సంఖ్య విపరీతంగా అంటువ్యాధుల అందరికీ పాకింది. ఏవో కారణాలతో ఎవరైనా లంచ్ తెచ్చుకోనప్పుడు వారు లంచ్ ఆర్డర్ చేస్తా అన్నా కొననీయకుండా అడ్డుపడి తలా ఇంత సర్ది తమ దేశీయ ఐక్యతని చాటేవారు కొందరు. కొన్ని నెలల క్రితం వరకు 400 వరకు లంచ్లు సప్లై చేస్తే ఇప్పుడు 100 మంది కూడా లంచ్ కొనుక్కునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా బీపీఎస్ ఉద్యోగులు 200 పైగా ఉంటే కొంతమంది బ్యాచిలర్లు తప్ప ఏ 10 మంది కూడా లంచ్ కొనుక్కునే పరిస్థితిలో లేరు. వండిన ఫుడ్ సగానికి సగం బుట్ట దాఖలు చేయాల్సిన పరిస్థితి క్యాంటీన్ యాజమాన్యానికి వచ్చింది. కొన్ని నెలల్లోనే క్యాంటీన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కొత్త కంపెనీ ద్వారా, కొత్త ఉద్యోగుల ద్వారా కోల్పోయిన ఉద్యోగం తిరిగి వచ్చిందనే సంతోషం ఎంతో కాలం నిలవలేదు క్యాంటీన్ ఉద్యోగులకి. ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలో తెలియక తలలు పట్టు కూర్చున్నారు యాజమాన్యం. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొందరిని తీసివేయడం లేదా మళ్లీ క్యాంటీన్ మూసివేయడం జరుగుతుంది అని చిన్న హెచ్చరిక వదిలాడు క్యాంటీన్ మేనేజర్. క్యాంటీన్లో లంచ్ కొన్నవారికే స్పూన్స్, ఇతర సప్లైస్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు, కొంతనైనా నష్టాన్ని పూడ్చుకోవాలని. కనీసం వారానికి ఒకసారైనా క్యాంటీన్ సేవలు ఉపయోగించుకుని క్యాంటీన్ ఉద్యోగులకు అండగా నిలవాలని క్యాంటీన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ యాజమాన్యం ఉద్యోగులందరికీ ఒక సర్క్యులర్ జారీ చేసింది.
దున్నపోతు మీద పడ్డ వానలాగా ఎవరూ పెద్దగా స్పందించలేదు ఆ ఆర్డర్కి. రోజు నవ్వుతూ పలకరించే క్రిస్టీనా ముఖంలో ఆందోళన పసిగట్టాడు పునీత్. తమ టీం సభ్యులతో అనధికారికంగా క్యాంటీన్ పరిస్థితిని వివరించాడు ఒక లంచ్ మీటింగ్లో. చెవిటివాడి ముందు శంఖమూదినట్లు అయ్యింది. కానీ పొద్దస్తమానం ఇన్స్టా రీల్స్ చూస్తూ నవ్వుకునే వారికి ఇతరుల కష్ట నష్టాలు, సాధక బాధకాలను పట్టించుకునే సమయం ఎక్కడిది? ఇంకొక నెల అలాగే గడిచిపోయింది. బాక్సుల గలగలలు ఏమాత్రం తగ్గలేదు. మేనేజ్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. కేవలం కంపెనీ ఉద్యోగులే కాకుండా బయట నుండి ఇతర కంపెనీల నుండి కూడా వచ్చి లంచ్ కొనుక్కునేట్టు చేస్తే కొంత లాభదాయకంగా ఉంటుందేమో అనే ఆలోచన వచ్చింది. తడువు బయట వారు కూడా రావడానికి వీలుగా యుద్ధ ప్రాతిపదికగా ఒక ద్వారం తెరవబడింది. రోడ్డుపైన పెద్ద బోర్డు కూడా వెలిసింది. ఈ ప్రయత్నం కొంత లాభసాటిగా అనిపించినా 2 నెలల తర్వాత ఇతర కంపెనీల నుండి వచ్చేవారు కూడా తక్కువయ్యారు. అసలే అమెరికా రాజధాని డౌన్టౌన్ ఎన్నో దేశాలకు చెందిన రకరకాల రెస్టారెంట్లు, వీధిలో ఉండే ఫుడ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లెక్కలేనన్ని. అవకాశాలున్నప్పుడు ఒక్కచోటికే సాధారణంగా వెళ్లరు కదా. ఈ మధ్య అన్ని పనులు ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు పనుల కోసం బయటకు వచ్చేవారు కూడా తగ్గిపోయారు. ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలో తెలియక క్యాంటీన్ యాజమాన్యం తలక్రిందులవుతోంది. క్యాంటీన్ ఓపెన్ చేసి దాదాపు 1 సంవత్సరం కావస్తోంది. ఎవరినైతే నమ్మి క్యాంటీన్ తెరిచారో వారిలో కనీసం 10% ఉద్యోగులు కూడా క్యాంటీన్ సేవలు ఉపయోగించుకోకపోవడం యాజమాన్యం ఊహించలేదు. గత 10 సంవత్సరాలలో ఎన్నో వేల మంది వచ్చేవారు, పోయేవారు. ఎన్నో కాంట్రాక్ట్ కంపెనీలు మారాయి. కానీ ఏ ఒక్కరో ఇద్దరో తప్ప ఇలా 100ల మంది ఉద్యోగులు తమ లంచ్ వాళ్లే తెచ్చుకుని తినడం ఎప్పుడూ చూడలేదు. అందరూ కలిసి భోంచేయడం, ఒకరి ఆహారాన్ని ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి మన భారతీయుల్లో ఒక సంఘశక్తిని, ఐకమత్యాన్ని చాటుతుంది. అమెరికాలో ఎక్కడా తినే తిండిపై ఆంక్షలు లేవు. ఎవరిష్టమైన తిండి వారు యథేచ్ఛగా తినొచ్చు. సినిమా థియేటర్లు, కొన్ని వినోదాత్మక వ్యాపార సంస్థలు తప్ప చాలా దగ్గరలా, అంటే డిస్నీల్యాండ్ లాంటి థీమ్ పార్కులు, అంతెందుకు ఫ్లైట్లో కూడా మనం వండిన ఆహారాన్ని తీసుకుపోవచ్చు. కానీ కేవలం వీళ్లనే నమ్మి ప్రారంభించిన ఒక వ్యాపారం, ఎందరివో జీవితాలతో ముడివేసి ఉన్న ఈ వ్యాపారం కుప్పకూలిపోతున్నా ఒకరిద్దరు ఉద్యోగులు యాజమాన్యం అభ్యర్థనకి స్పందించారు తప్ప చాలామంది మాకేంటి అన్నట్టు వ్యవహరించడం క్యాంటీన్ యాజమాన్యాన్ని కూడా ఆశ్చర్యంలో పడేసింది. గత సంవత్సరం జరిగిన సంఘటనలన్నీ అంతా రీళ్లుగా గుర్తు చేసుకున్న పునీత్కి ఆఫీసులో అడుగుపెట్టగానే క్యాంటీన్ మూసివేయబడింది అనే పెద్ద బోర్డు వెక్కిరించినట్టు కనిపించింది. టేబుళ్లపై ఎక్కి కూర్చున్న కుర్చీలు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి అన్న క్రిస్టీనా మాటలు గుర్తుకు రాగానే చెంపపై చెడేలుమని లెంపకాయ కొట్టినట్టు అనిపించింది. మా అబ్బాయి కారు కొనిచ్చా, మా అమ్మాయికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నా అని వాళ్ళు ఎంత సంతోషంగానో చెప్పిన మాటలు గుర్తుకు రాగానే గుండె తరుక్కుపోయింది పునీత్కి. వచ్చే నెలలో వారి ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టగలరు? వారి పిల్లలకి వారు కోరుకున్న జీవితం ఎలా ఇప్పించగలరు? ఆలోచిస్తుంటే వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పునీత్. ఎంతసేపు మన సంపాదన, మన బ్యాంక్ బ్యాలెన్స్, $100,000 పెట్టుకున్న బ్లూ లేబుల్ రాయల్ సాల్యూట్ పార్టీలు, $1,000 చేతులు మారే పోకర్ క్లబ్లు, పక్కవాళ్లతో పోటీ పడుతూ కొనే బంగారం, ఇలాంటి వాటికి గుర్తురాని రూపాయి విలువ $10 ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి భూతద్దంలో ఖర్చులు చూపించే ఎక్సెల్ షీట్లు, బార్గ్రాఫ్లు, వాట్సాప్ గ్రూపులు. మనపై ఆధారపడి కొన్ని జీవితాలు నిలుస్తున్నాయి అనే ఒక చిన్న విషయాన్ని పక్కకు పెట్టి ఎన్నిసార్లు చెప్పినా వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేనొక్కడిని చేయకపోతే ఏంటి అనే అందరూ అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు క్రిస్టినా టీంకి ఎదురైన ఈ సమస్య వల్ల మనం ఎంత స్వార్థపరులమో అర్థమవుతుంది. అందరికీ తెలిసిన నిజం, కేవలం బీపీఎస్ ఉద్యోగం వల్లనే ఈ రోజు క్యాంటీన్ మూసేశారనే విషయం స్పష్టంగా అర్థమైన క్రిస్టినా కానీ, షెఫ్ గాని ఎవరిని నిందించలేదు. తన క్యాబిన్ వైపు నడుస్తూ ఉంటే మనసంతా గందరగోళంగా, ఏవేవో ఆలోచనలు నిలబడనీయడం లేదు పునీత్ని. సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఎంతో ముందు చూపుతా అన్న గురదాడ మాటలు గుర్తుకొచ్చాయి పునీత్కి. ఆఫీసులో కూర్చుని కంప్యూటర్ తెరిచాడు. పనేమీ చెయ్యాలనిపించడం లేదు. మనం ఖర్చు పెట్టే ప్రతి డాలర్కి ప్రతిఫలం ఆశించాలి. కానీ మనం చేసే ప్రతి పని, తీసుకునే నిర్ణయంలో మన స్వార్థాన్ని మాత్రమే ఆశిస్తూ ఎదుటివారికి జరగబోయే కష్టనష్టాలను కొంచెం కూడా ఆలోచించకుండా తీసుకునే ఆ చిన్న నిర్ణయాల వెనుక ఎందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయో ఆలోచిస్తుంటే క్రిస్టినా కొడుకు నుండి బ్యాంకు వాళ్ళు కారు లాక్కుపోవడం, క్రిస్టినా ఇంటి ఈఎంఐ కట్టడానికి పడుతున్న అగచాట్లు, షెఫ్ కూతురు ట్రైనింగ్ని మధ్యలో ఆపేసి దిక్కుతోచకుండా కూర్చోవడం లాంటి ఊహాజనిత దృశ్యాలు మనసును కలవర పెడుతూ ఉంటే అక్కడ కూర్చోలేక కంప్యూటర్ మూసి రోడ్డుపైకి వెళ్ళాడు. రోడ్డుపై వచ్చేపోయే కార్లను, మనుషులను ఎవరిని చూసినా మీ వల్లే మా ఉద్యోగం పోయింది అని అంటున్న క్యాంటీన్ ఉద్యోగంలా కనిపిస్తున్నారు. ఇక అక్కడ ఉండలేక తిరిగి తన ఆఫీసుకి వెళుతూ ఉంటే క్యాంటీన్లో ఖాళీ టేబుల్ పైన నిలబెట్టిన కుర్చీలు కూడా
మీ వల్లే మా ఉద్యోగం పోయింది అన్నట్టు అనిపిస్తూ ఉంటే హడావిడిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. టేబుల్పై ఒక పెద్ద ఎన్వలప్ కనిపించింది. ఎవరిదో బర్త్డే అయి ఉంటుంది. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పే ఓపిక, రాసే మూడ్ కూడా లేదు. కానీ సర్క్యులేట్ కావలసిన కవర్ ఇక్కడే ఆగిపోతే బాగుండదనుకుని అయిష్టంగానే తెరిచి చూశాడు. ఆశ్చర్యం, అది బర్త్డే కార్డు కాదు గాని బీపీఎస్ ఉద్యోగులు సంతకం చేసిన పెద్ద క్షమాపణ కార్డు. నమ్మలేకపోయాడు పునీత్. ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పినా పట్టించుకోని వారు తమ పొరపాటును గ్రహిస్తూ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి మేమంతా సిద్ధం అన్న అర్థం వచ్చే కార్డది. ప్రతిరోజు ఆఫీసుకు రాగానే ఈమెయిల్ సిగ్నేచర్ పోర్షన్లో ఒక చక్కని ప్రొవర్బ్ అప్డేట్ చేసి టీంకి గుడ్ మార్నింగ్ ఈమెయిల్ పంపే పునీత్ ఈరోజు ఈమెయిల్ పంపకపోవడం, చాలా బాధపడుతున్నట్టు ఉండడం చూసి కొందరు ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం ఇది. పక్కవాడు డబ్బా తెచ్చుకోలేదని తన తిండిలో వాటా తగ్గించుకుని పక్కోడు కడుపు నిండాలనే చూశారు, కానీ అది ఇంకొందరు కడుపు కొట్టడం అని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. చాలా సంతోషం వేసింది ఆ కార్డు చూసిన పునీత్కి. ప్రొద్దటి నుండి తన మనసులో జరుగుతున్న పోరాటానికి ఒక సమాధానం దొరికినట్టు అనిపించింది. ఒక్కరిగా ఏమీ చేయలేకపోవచ్చు, కానీ సమిష్టిగా ఏదైనా చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చిందే తడువు. పోయిన దగ్గరే వెదకాలి అన్న సామెత గుర్తొచ్చి సేవ్ క్యాంటీన్ స్టాఫ్ అనే గో ఫండ్ మీ యాడ్ క్రియేట్ చేసి తన వాటాగా పెద్ద మొత్తాన్ని జమ చేసి వాట్సాప్లో బీపీఎస్ గ్రూపులో వదిలాడు, ఇంకేమాత్రం ఆలోచించక. క్షణాల్లో వరల్డ్ బ్యాంక్ స్టాఫ్ అందరికీ పాకిపోయింది ఆ వార్త అనధికారికంగా. కనీసం 3 నెలల వరకు అందరి జీతాలకు సరిపోయే డబ్బు కమిట్మెంట్ అందరి నుండి వచ్చింది. గో ఫండ్ మీ అకౌంట్లో డబ్బు పెరుగుతుంటే ఆందోళనతో సతమతమవుతున్న తన మనసు కుదిరిపడింది. ఇప్పుడు ఈ సహాయం తాత్కాలికమే అయినా క్యాంటీన్ తెరిచి తిరిగి వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పు తెలుసుకున్న తన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా వాడుకోవాలో ఆలోచిస్తున్నాడు తీవ్రంగా. క్రిస్టినా కొడుకు కాలేజీకి కొత్త కారులో పోతున్న దృశ్యం, షెఫ్ కూతురు తన ట్రైనింగ్తో సంతోషంగా ఉన్న దృశ్యాలను ఊహిస్తూ క్యాంటీన్ మేనేజర్కి ఫోన్ చేశాడు పునీత్ తన తేలికైన మనసుతో. మీరింతవరకు సొంత లాభం కొంత మానుకు కథ విన్నారు. రచన శ్రీ వేణు నక్షత్రం. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.